ఇండియా ఎస్బీఐ నుంచి అఫీషియల్గా 2026 ఇయర్కి సంబంధించి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ సిబిఓ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు నెలకి 80,000కి పైగానే సాలరీ ఉంటుంది. మీ సొంత ఊరికి దగ్గరలోనే జాబ్ పోస్టింగ్ పొందొచ్చు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. భారీ సంఖ్యలో మనకి వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు నోటిఫికేషన్ ఎవరికి తెలియదు, ఫస్ట్ నేనే మీకు అప్డేట్ చేస్తున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ కోసం చూసినట్లయితే మీకు ఒక శుభవార్త. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు కోర్టు జాబ్స్ కానీ, బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సీ ఇలా ప్రతి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. కేవలం 499కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్బీఐకి సంబంధించి అఫీషియల్ కెరీర్స్ వెబ్సైట్ యొక్క కెరీర్స్కి సంబంధించినటువంటి పేజీలోనే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 29th జనవరి అండ్ లాస్ట్ డేట్ 18th ఫిబ్రవరి అని చెప్పేసి ఇచ్చారు. డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్కి సంబంధించి ఇక్కడ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ లింక్ కూడా ఉంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే డైరెక్ట్గా మీకు అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. మీకు ఇదే వీడియోలో అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. అయితే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వెంటనే కామెంట్ సెక్షన్లో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారో డెఫినెట్గా బ్యాంక్ నేమ్ అనేది కామెంట్ చేసి అయితే వీడియోని అయితే చూడండి. ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ యొక్క సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఒక పర్మనెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈరోజు మనకి అఫీషియల్గా ఇది నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 2000కి పైగా వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ జాబ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి అని చెప్పేసి కూడా ఇక్కడ మీకు క్లియర్గా అయితే చెప్తున్నారు. మీకు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. మీకు ఫస్ట్ ఎగ్జామినేషన్ అనేది పెడతారు. దాని తర్వాత స్క్రీనింగ్ చేసేసి ఇంటర్వ్యూ చేసి మీకు ఈ జాబ్స్కి అయితే సెలక్షన్ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా ఒక సర్కిల్లో మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏ సర్కిల్కి అప్లై చేస్తారో ఆ సర్కిల్లోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే పోస్టింగ్ ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి జాబ్ డీటెయిల్స్తోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి సంబంధించి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తారో మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే December 31st, 2025 కల్లా మీకు మినిమం 21 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి. సో దీంతోపాటు ఓబీసీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ ఉన్నాయి. సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఒక సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఎంత సాలరీ వస్తుందంటే మనకి బేసిక్ పైన చూడండి, స్టార్టింగ్లోనే మీకు బేసిక్ పైన 48,000 అనేది ఉంటుంది. దీంతో పాటు ఇంకా మీకు చాలా రకాల అలవెన్సెస్ వస్తాయి. ఏమేమి అలవెన్సెస్ వస్తాయంటే డియర్నెస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, సిసిఏ, పిఎఫ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు జాబ్లో చేరగానే 80,000కి పైగానే మీరు సాలరీతో మీకు కెరీర్ అనేది ప్రారంభించవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తానని చెప్పాను కదా. ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఆ యొక్క ఆన్లైన్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో మీకు ఇక్కడ ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసి 120 మార్క్స్కి అయితే ఉంటుంది అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి 50 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆబ్జెక్టివ్ టెస్ట్కి సంబంధించి 2 అవర్స్ అయితే ఉంటుంది. ఇందులో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ ఆర్ ఎకానమీ,
కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ఈ యొక్క టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో దీని తర్వాత ఎవరైతే యొక్క టెస్ట్ అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చేసి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో ఫైనల్గా మీకు స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ చేసేసి ఈ జాబ్స్కి సంబంధించి ఫైనల్ సెలెక్షన్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ వచ్చేసి 50 మార్కులకి అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మీకు ఎగ్జామినేషన్లో ఎటువంటి నెగటివ్ విధానం అయితే ఉండదు. ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి ఆబ్జెక్టివ్ టెస్ట్కి సంబంధించి అయితే ఆన్లైన్ టెస్ట్కి మీకు సంబంధించి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుందని చెప్పాను కదా. డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏమో 30 మినిట్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏకి సంబంధించి అయితే ఉంటుంది. ఇందులో మీకు 2 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టోటల్గా మీకు 50 మార్కులకి అయితే ఉంటుందన్నమాట. ఇందులో మీకు ఎటువంటి నో సెక్షనల్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఎటువంటి నెగటివ్ విధానం అయితే లేదు. దాని తర్వాత మీకు స్క్రీనింగ్, దాని తర్వాత ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీకు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్గా లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే మీకు ఏ లోకల్ లాంగ్వేజ్ అనేది ఆ పర్టికులర్ సర్కిల్కి సంబంధించి ఉంటుందో, మన తెలుగు స్టేట్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి మీకు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వస్తుందా లేదని చెప్పేసి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ వాళ్ళకు వచ్చేసి మనకి అనంతపురం, గుంటూరు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తిరుపతి, ఒంగోలు, నెల్లూరులలో కండక్ట్ చేయబోతున్నారు. తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో మీకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు. సో ఎవరు ఎంత అప్లికేషన్ ఫీ పే చేయాలంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు ఈ జాబ్స్కి. అండ్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మాత్రం 750 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే జాబ్స్కి సంబంధించి చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది అని చెప్పాను కదా. ఎందుకు అంటే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు డిగ్రీ అర్హతతో పాటు కంపల్సరీగా మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా అయితే ఉండాలన్నమాట. అంటే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి 31 డిసెంబర్ 2025 కల్లా మినిమం మీకు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి ఉండాలి. అది ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ కానీ లేదంటే ఎనీ రీజనల్ రూరల్ బ్యాంక్కి సంబంధించి కానీ ఆర్బీఐ లిస్ట్ చేసినటువంటి సెకండ్ షెడ్యూల్లో ఉన్నటువంటి బ్యాంక్స్ అంటే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అవ్వచ్చు, ఎస్డిఎఫ్సి ఇలాంటి వాటికి సంబంధించినటువంటి బ్యాంకుల్లో మీకు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇది మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ నుంచి రిలీజ్ అయినటువంటి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ సిబిఓ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ జాబ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి అమరావతి లొకేషన్లో టోటల్గా మనకి ఇక్కడ 97 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ వాళ్ళకి సంబంధించి హైదరాబాద్లో 80 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా విడిగా 2050తో పాటు ఇంకా మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కలుపుకుంటే 2000కి పైగా వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో అండ్ అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో కెరీర్ అనేది ప్రారంభించాలనుకున్నటువంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి డెఫినెట్గా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.